ధనాపేక్షతో మనం 4 రోజుల నుంచి కూడా ధనం కోసమే మాట్లాడుకుంటున్నాం, ధనం కోసమే చెప్పుకుంటున్నాం. నిజంగానే ధనం కోసమే ప్రాకులాడుచున్నారు. అందరూ కూడా స్వార్థపరులైపోయారు. నిజంగా స్వార్థపరులు. ఈ లోకంలో ఎక్కువ స్వార్థమే నడుస్తున్నది. ఎందుకంటే ఒకరు మంచి చీర కట్టుకుంటే ఓర్చుకోలేము, ఒకరు మంచి బండి కొనుక్కుంటే ఒప్పుకోలేము, ఒకరు మంచిగా రెడీ అయ్యి వెళ్తేనే కూడా వాళ్ళ మీద ఏదో ఒకటి అంటాము. ఎందుకు? అది స్వార్థమే కదా. మనకంటే వాళ్ళు అందంగా తయారయ్యారు, మనకంటే వాళ్ళు బాగుపడుతున్నారనే స్వార్థం. ధనము ఒకవేళ ఎవరికైనా సంపాదించుకున్నారనుకో, వాళ్ళేనా నేను సంపాదించుకోలేనా అని ఆపేక్ష, ధనాపేక్షతో వాళ్ళు ఏమిటి స్వార్థపరులైపోతున్నారు, బింకములాడుచున్నారు, అహంకారము కలిగి ఉన్నారు. అహంకారము వెంట ఏమి వచ్చును? నాశనమే వచ్చును. మనం ఎప్పుడైతే అహంకారము పడతామో మనకే నాశనం వచ్చును. మనం తల్లిదండ్రులు చూడండి, ఈ రోజుల్లో అనాథాశ్రయంలో చాలామంది జాయిన్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారిని ఇంటికాడ చూడలేక. మనల్ని కూడా చిన్నప్పుడు అలాగే ఏ హాస్టల్ అన్నా వేసేస్తే మనం ఏమైపోతాము? మంచి చదువు చదువుకోవాలని హాస్టల్లో వేస్తారు. కానీ మంచి చదువు చదువుకోకుండా మనం ఏం చేస్తాం? ఇష్టం వచ్చిన సరంగా ఉంటాము. అలా కాదు. మనం ఏమి చేయాలి? మనం మన తల్లిదండ్రులు మనము ఎందుకని మనల్ని మంచి చదువు చదువుకోవాలి, మంచిగాని మంచి వృద్ధిలో ఉండాలని వాళ్ళు కాళ్ళు చేయకపోయిన తర్వాత నా బిడ్డలు నన్ను చూస్తారనే నమ్మకం. కానీ ఈ రోజుల్లో వెన్నుపోటు పొడిచేస్తున్నారు బిడ్డలు. బిడ్డలు ఏం చేస్తున్నారంటే వెన్నుపోటే పొడుస్తున్నారు. ఎప్పుడు మన బిడ్డల మీద మనం ఎప్పుడు కూడా మనము ఆశలు పెట్టుకోకూడదు. వారి రెక్కలు వచ్చేంత వరకే మన పిల్లలు, రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతారు. మనము అడ్డం వేసుకున్నంత సేపే మన బిడ్డలు, అడ్డం దిగిన తర్వాత మన బిడ్డలు కాదు, గడ్డాలు వచ్చిన తర్వాత మన బిడ్డలు కాదు. వారికి రెక్కలు వచ్చేంత వరకు అలా ఓపిక పడుతూ ఉంటారు. ఈరోజు అని రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతారు. వాళ్ళు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులకు అవిధేయత లేకోకుండా కృతజ్ఞత లేని వారిగా ప్రవర్తించుచున్నారు. అంటే కృతజ్ఞత లేని వారిగానే వారు ఉంటున్నారు. అంతేగాని చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నన్ను కన్నీ పెంచి పెద్ద